తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేతలపై స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక మళ్లీ గెలవలేమనే ఫ్రస్ట్రేషన్లో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో తనను చిత్తూరు రౌడీ అన్నారని, ఇప్పుడు ఏకంగా 100 కోట్ల భూ కబ్జా అంటూ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ భూమితో సంబంధం లేని వ్యక్తులే కావాలని తనపై ఇన్ఛార్జి మంత్రిపై బురద చల్లుతున్నారని అన్నారు. 3 ఎకరాల 17 సెంట్లు అనే దాన్ని మూసిపెట్టే వ్యక్తి ఇది కాదు, ఖర్చీపు కాదు, జౌలేసి మడత పెట్టుకునేది. అక్కడపై చూస్తే క్లారిటీ వస్తుంది. అది 100 కోట్ల, 50 కోట్ల, 30 కోట్ల, 10 కోట్ల కాదు, ఒరిజినల్ ఓనర్స్ ఎవరు కనుక్కోమనండి. 2018 నేను చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా వచ్చిన రోజు నుంచి ఎప్పుడైతే అభ్యర్థిగా వచ్చినానో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా నన్ను చిత్తూరు రౌడీ అన్నాడు, ఏ విధంగా గ్రానైట్ మాఫియా అన్నాడు గుర్తుందో లేదో 2 నెలల ముందు ప్రెస్ మీట్ పెట్టా. తొందరలో నా పైన యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కొన్నారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా నా పైన ఫేక్ వస్తుందని మీకు చెప్పా. ఎవరైతే ద్వారకనాథ్ రెడ్డి అనే వాళ్ళు రిటైర్డ్ ఆర్టీఓనలు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటున్నారు. ఆర్టీఓ ఆఫీస్ లో 2023లోనే క్యాన్సిల్ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరైతే వెనకాల నడిపిస్తున్న వ్యక్తి 18 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు మటన్ ల్యాండ్. దాన్ని కూడా తొందరలో దాని చరిత్రను తెస్తా. ఒక ఎదిగే నాయకుడి పైన మసిపోయాలని ఒక ఆలోచన, మసి పుట్టే వాళ్ళపైన తొందరలో పడుతుంది. అతను ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ అన్నిటి కూడా తొందరలో జరగే శాస్తి వస్తుంది. ఆ రోజు బుద్ధి